వాతావరణ మార్పులతోనే ఇదంతా జరుగుతోందని వివరించారు. ఆయన చెప్పిన ప్రతి మాట అక్షరాలా నిజమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎండతో అల్లాడిన ప్రాంతాల్లో ఇప్పుడు వరదలు పోటెత్తుతున్నాయి. ఒకప్పుడు మంచుతో కప్పి ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు పొడిబారిన నేల కనిపిస్తోంది. భూమి ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. గత 100 సంవత్సరాల్లో భూమి ఉష్ణోగ్రత సగటున 1.2 డిగ్రీల వరకు పెరిగింది. ప్రస్తుతం పరిస్థితులను చూస్తే మరికొన్నేళ్లలో 2 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు మంచు కొండలు కరిగిపోతాయి. సముద్ర మట్టం ఎప్పుడూ లేని విధంగా పెరుగుతుంది. ఇది తుఫానులు, సునామీలకు కారణమవుతుంది. 1990 తర్వాత మంచు కరిగే వేగం 2 రెట్లు పెరిగింది. ఇది భూమిని మరింత వేడెక్కిస్తోంది. అంటార్కిటికాలో సైతం మంచు పర్వతాలు విరిగిపడుతున్నాయి. ఇవి సముద్ర మట్టాన్ని పెంచి తీర ప్రాంతాలను ముంచేస్తున్నాయి. సముద్రం వేడెక్కడం కారణంగా అది వాతావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. సముద్రంలో కార్బన్ నిల్వలు ఎక్కువై మీథేన్ వాయువు విడుదలవుతోంది. ఇది భూమిని వేడెక్కించే విషపూరిత వాయువు. సముద్రపు జీవాలు ఆక్సిజన్ కోసం పోరాడాల్సిన దుస్థితి దాపురించింది. ఒకవేళ సముద్రంలోని జీవాలు చనిపోతే దాని ప్రభావం భూమిపై తిరిగే జీవాలపైన పడుతుంది. కేవలం సముద్రాలే కాదు, మనం పీల్చుతున్న గాలి కూడా కలుషితమే. కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు గత 8 లక్షల సంవత్సరాల్లో ఎన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయి. మనం వాడే వాహనాలు, పరిశ్రమల పొగలు, అడవులు తగలబడ్డం ఇవన్నీ భూమి వాతావరణాన్ని మరింత హానికరంగా మారుస్తున్నాయి. దీనివల్ల భయంకరమైన తుపానులు పుట్టుకొస్తున్నాయి. గత 20 సంవత్సరాల్లో తుపాన్ల తాకిడి 50% పెరిగింది. ఇప్పుడు సంభవిస్తున్న తుపానులు ఒక్క రోజులోనే నగరాన్ని తుడిచిపెట్టేస్తున్నాయి. అటు భూమి లోపల పొరల్లో ఒత్తిడి పెరగడం కారణంగా అగ్నిపర్వతాలు మెల్లగా మేల్కొంటున్నాయి. భూకంపాలు పెరుగుతున్నాయి. భూమి లోపలి వేడి మరింతగా పెరిగే కొద్దీ భూమి తట్టుకోలేని స్థితికి చేరుకుంటుంది. అటు ప్రపంచాన్ని నడిపిస్తున్న పాలకులు మాత్రం వాతావరణ మార్పుల గురించి పెద్దగా శ్రద్ధ చూపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యుద్ధాలు, వాణిజ్యం, రాజకీయాలపైనే తప్ప వాతావరణ మార్పు అంశాన్ని పట్టించుకునే నాయకులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. భూమి కనుమరుగవుతున్నా, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నా మార్పు కోసం దేశాధినేతలు ఆలోచించకపోవడం అత్యంత బాధాకరం. ఉష్ణోగ్రతలు పెరిగి చెట్లు, జీవజాలం నశించిన రోజున మానవుడు తన వినాశనానికి తానే సాక్షిగా నిలుస్తాడు. హాకింగ్ చెప్పినట్లుగానే భూమి మన కోసం మిగలదు. ఇక మీరే ఆలోచించండి. ఇప్పటికైనా మార్పు కోరుకుంటామా, లేదా భూమితో కలిసి నశించిపోతామా? సమాధానం మన చేతుల్లోనే ఉంది. కానీ సమయం మాత్రం మిగల్లేదు.